చరిత్రను తిరగరాయబోతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన 2050 నాటికి దేశంలోని ఏపీని నంబర్ 1 స్థానంలో నిలబెడతామన్నారు. కసిగా పనిచేసి తెలుగు జాతి అంటే ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చామని, తనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. తనను ఎన్టీఆర్ను మాత్రమే నేరుగా ప్రజలు ఎన్నుకున్నారని, మిగిలిన వారు ఢిల్లీని చూపించి ఓట్లు అడిగారని అన్నారు. ప్రతిపక్షాలు రాజధానికి భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డారని, అమరావతికి వాస్తు బలం ఉందని చెప్పారు చంద్రబాబు. ప్రవర్తిస్తే జరిగేది ఏముండదు, కడాన బజార్లు తిరగడం తప్ప జరిగేది మాత్రం ఏముండదు. అందుకే చరిత్రను తిరగరాయబోతున్నాం. కష్టాలని గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తు కోసం కంకణం కట్టుకొని పనిచేస్తాం. ఖర్చుగా పనిచేస్తాం. తెలుగు జాతి ఏంటో నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికే ఈ అసెంబ్లీ సాక్షి. అనునిత్యం నేను ఒక స్టూడెంట్ అని చెప్పాను. విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటాడో ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకుడు అనుకున్నా ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నారు అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, ఒకటి రెండు విషయం కాదు, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. చాలా మంది అయితే ఇక్కడి నుంచి ఏ విధంగా బయటపడతామని కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. కానీ అధ్యక్ష, ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక్క నేనైతే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నారు.